ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని గుడివాడలోని శివాజీ ఇంటికి వెళ్ళటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అక్కడికి వస్తున్నాడని చెప్పి తెలుసుకున్నటువంటి జనసేన శ్రేణులు అక్కడకు వెళ్ళి పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం, పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేయటం జరిగింది. పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి వారు పట్టుబట్టడం జరిగింది. ఒకంత అసహనానికి లోనైనటువంటి జనసేన కార్యకర్తలు, నేతలు ఆవేశానికి లోనై పేర్ని నాని మీద కోడిగుడ్లతో దాడి చేయటం జరిగింది. ఆకస్మికంగా జరిగినటువంటి ఘటనకు పేర్ని నాని ఒకంత అసహనానికి గురవ్వటం, ఆయన ఆశ్చర్యపోవటం జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. పేర్ని నాని కారును కూడా ధ్వంసం చేయాలని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకోవటం జరిగింది. పవన్ కళ్యాణ్కు క్షమాపణ చెప్పకుండా గుడివాడ దాటి ఎలా వెళ్తావో చూస్తామని చెప్పి జనసేన శ్రేణులు పేర్ని నానిని బెదిరించడం జరిగింది. మహిళల గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టేటువంటి శివాజీని కలవటానికి రావటమే మీరు చేసినటువంటి పెద్ద తప్పని, మీ నిబద్ధత ఏంటో దీన్ని బట్టే తెలుస్తుంది అని చెప్పి జనసేన శ్రేణులు పేర్ని నానిని దూషించడం జరిగింది. అయితే పోలీసుల సహాయంతో పేర్ని నాని గుడివాడ దాటి మచిలీపట్నం వెళ్ళిపోవడం జరిగింది.